హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లు కావడంతో ఆ చెట్లు నరికిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ నుండి మధ్యకుంట 33 kV నూతన విద్యుత్ లైన్ వేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన చెట్లను నరికివేస్తూ విద్యుత్ లైన్ వేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెట్లు నరకడం ఏంటని విద్యుత్ లైన్ కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. అలాగే సంబంధిత విద్యుత్ అధికారులు ఏఈ డిఈలతో మాట్లాడి నూతన విద్యుత్ స్తంభాల పనులను నిలిపివేయాలని కోరారు. లక్షలు వెచ్చించి రోడ్డు ఇరువైపులా చెట్లను పెట్టిన వాటిని గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతులు లేకుండా ఎలా నరుకుతారని మండిపడ్డారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు. తెలిసి ఎట్లా తీసుకుంటారు మీరు? లైన్ మెన్కి తెలియదు అంటుండే కదా, లైన్ మెన్ తెలియదు అంటాడు, సెల్ డైరెక్టర్ తెలియదు అంటాడు, ఎవరికి తెలియదు అంటారు. ఊర్లే కేసులు ఏంది, కథ ఏంది, కేసులు మొత్తం చెట్లు ఎంత కష్టపడి ఇన్నేళ్ళు పెంచినామో మొత్తం చెట్లు కొట్టేసిరన్న, మొత్తం చెట్లు కొట్టేసిర్రు. కనీసం అడగలే. ఇంకోటి, ఒక్కొక్క దగ్గర రోడ్డుకు రేపు డబుల్ రోడ్ ప్రపోజల్ ఇది. ఒక్కొక్క దగ్గర రోడ్డుకు గదంన్నర కూడా లోపలికి వేయలే. మళ్ళీ మొత్తం చెట్లు కొట్టేసిరన్న. చెట్లు ఎంత ఎండాకాలంలో నీళ్లు పోసి చెట్లు ఎంత ఇష్టంగా ఒక్క చెట్లు ఉంచలే. ఇప్పుడు వాడు మనోళ్ళు నేను వచ్చేవరకు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అడిగితే జేసీపూడి వెంటట కనీసం అడుగుడు చెప్పుడు ఏది లేదన్న. మీ పరిధి కాదా మరి, ఇది ఇంకేవాళ్ళన్నా వేరే డిపార్ట్మెంట్? నేను చరిత్రరావు అండి, మధ్యకుంట మాది. ఇట్లా మేము 10-15 ఏళ్ళు చెట్లు పెంచుకుంటే చెట్లు కొట్టేసి అగాధం, ఒక్కొక్క దగ్గర రోడ్డుకు 2 గదాలు, ఒక్కొక్క దగ్గర 4 గదాలు. లైన్ వస్తే కరెంట్ వస్తే అది ఇక్కడ మాకు ప్రాపర్గా సెస్ డైరెక్టర్ ఉంటాడు, సెస్కు చైర్మన్ ఉంటాడు, ప్రతి ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఓ లీగల్గా పద్ధతి ప్రకారం పోవాలి కదా. పద్ధతి ప్రకారం ఏడపోయిన రెండింటికి పద్ధతి ప్రకారం పోతున్నామని ఎట్లా అంటారు? రండి మీరు ఇప్పుడు రండి సార్, ఈ చెట్లు ఏ పద్ధతి ప్రకారం తీసేసిరో రండి. వచ్చి ఏం అంటే చెట్లు తీసేయమని చెప్పిరా? మొత్తం చెట్లు ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా తీసేయమని చెప్పిరా? మళ్ళీ రండి మరి, పద్ధతి ప్రకారం అంటారు కదా మీరు. ఇటు వస్తే కనిపిస్తుంది పద్ధతి ప్రకారం ఉందా, పద్ధతి ప్రకారం లేదా. కొప్పడితే అయిపోద్దా? ఇప్పుడు ఒక మనిషిని చంపేసినాక వస్తుందా? కొప్పడితే వస్తుందా అండి? మేము 15 ఏళ్ళ నుంచి నేను స్వయంగా నీళ్లు పోసుకున్నామండి. ఎండాకాలం ఇప్పటికి కూడా నీళ్లు పోస్తున్నాం. మీరు వచ్చి చూడండి. ఇప్పుడు కొప్పడితే ఏం లాభం? ఇప్పుడు ప్రపంచంలో లేదు, తెలంగాణలో కాదా, రాష్ట్రం కాదా ఇది? మీదేమన్నా రాజ్యాంగ విరుద్ధమైన సంస్థనా? ఇది రాజ్యాంగం లోబడి పనిచేయదా మీ సంస్థ? ఆ మొత్తం పోలు తీసి చెట్లు లేదండి. మేము కలెక్టర్ కాదు ముఖ్యమంత్రి దాకా ఫిర్యాదు చేస్తాం. మీ ఉద్యోగాలు మొత్తం పోవాలండి. మీరు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటా ఈ చెట్లు తీసేసి పర్యావరణాన్ని మొత్తం దెబ్బతీసుకుంటా. మానవతా విలువలు ఉండవు, పద్ధతి ఉండదు, ఇది రాజ్యాంగం ఉండదు, ఏది ఉండదు. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండయా మీకు? రోడ్డు ఒకసారి చూడండి, రోడ్డుకు డబుల్ రోడ్ అవుతుంది చెప్తే ఏం చేశారు? ఇప్పుడు మీరు పురాగినండి. మీరు రోడ్డుకు ఏడీ గారు 2-3 కాదండి, మొత్తం 2-3 కాదు. మీరు ఇప్పుడు రండి. మీరు ఇంకోటి వేయాలి కదా మరి. ప్రైవేట్ లేదండి. ఇప్పుడు మీరు రండి. ఇప్పుడు మీరు ఇద్దరం మీ ఫీల్డ్ మీదకి రండి. ఆల్రెడీ బౌండరీకి 5 గదాలు యువతలు వేసారు. మీకు చూపిస్తాం, మీకు వీడియో తీయాలి. బౌండరీకి ఎక్కడుందో ఇది రోడ్ల బౌండరీ మీద వేయలే. ఆఫీషియల్గా ఎంబడుండి చూసుకునేటోళ్ళు లేరు సార్. మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పోలీస్ స్టేషన్ సార్ మీరు వచ్చి నాకు మీరు పర్యవేక్షణ లేదు సార్. మీరు ఏసీ రూమ్లలో ఉంటారు, మీకు పర్యవేక్షణ లేదు. జీతాలు లక్షలు జీతాలు పబ్లిక్ సొమ్ము కావాలి, జీతాలు కావాలి తప్ప